పైకెత్తుదామా? కళ్ళు మూసుకొని అందరం 2 చేతులు పైకెత్తుదామా? అందరూ కూడా 2 చేతులు పైకెత్తుదామా? అందరం నోరు తెరిచి యేసయ్యని స్తుతిద్దామా? అందరూ కూడా నోరు తెరిచి యేసయ్యని స్తుతిద్దామా? ఆయన సన్నిధి మనతో ఉంటుండగా, ఆయన మన మధ్యలో నివసించుటకు ఇష్టపడుతుండగా, మన స్తుతుల సింహాసనం మీద ఆయన ఆసీనుడు అవడానికి ఇష్టపడుతూ ఉండగా, దయచేసి అందరం కూడా నోరు తెరిచి యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు స్తోత్రాలు, యేసయ్యా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకే స్తోత్రాలు, గొప్ప దేవుడా మీకే వందనాలు, అద్వితీయుడా మీకే స్తోత్రాలయ్యా, మీకే స్తోత్రాలయ్యా, మీకే స్తోత్రాలయ్యా, మీకే స్తోత్రాలయ్యా అని చెప్పి ప్రతి ఒక్కరం కూడా ప్రభునామాన్ని కనపరుద్దాం. ప్రతి ఒక్కరం కూడా ఆయనను ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరం కూడా ఆయనను స్తుతిద్దాం. అందరూ కూడా నోరు తెరిచి ప్రభువును స్తుతించాలి, ప్రభువును కనపరచాలి. ఆయన సన్నిధి మనతో ఉంటుండగా, పరిశుద్ధాత్మ దేవునిగా ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉండగా, ప్రతి ఒక్కరం కూడా ఆయన కృపను పొందుకుందాం, ఆయన కనికరమును పొందుకుందాం. ఆయన కటాక్షం మన మీదకు దిగివచ్చులాగున, ఆయన మనల్ని ఆశీర్వదించులాగున, మన ఆత్మీయ జీవితాలను ఆయన బలపరచులాగున, తన శక్తితో, తన ప్రభావంతో, తన ఆత్మతో మనల్ని నింపులాగున, మన బలహీనతలను తొలగించులాగున, మనకు స్వస్థత కలిగించులాగున, హృదయంలో నెమ్మది సమాధానము దేవుడు అనుగ్రహించులాగున. అందరం కూడా ప్రభువును స్తుతిద్దాం. అందరం కూడా ప్రభువును స్తుతిద్దాం. నాతో కూడా కలిసి అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అందరం గట్టిగా చప్పట్లు కొడదామా? అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. యేసయ్యా మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు. యేసయ్యా మీకే స్తోత్రాలయ్యా. గరుడా, ఘనమైన మా రాజా, నిజ దేవుడా, సృష్టికర్తవైన మా యేసయ్యా మీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఊహించలేదయ్యా ఈ మేలులన్నీ, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యం అనే పాట పాడి ప్రతి ఒక్కరం కూడా ప్రభు నామాన్ని మహింపరుద్దాం. ఈ పాట గత 2-3 సార్లు మనం విన్నాం. వస్తే మీరు అందరికీ పాట మాత్రం కూడా కలిసి పాడండి, రాకపోతే చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధిస్తూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా, యేసయ్యా పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా. ఊహించలేదయ్యా ఈ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. ఊహించలేదయ్యా ఈ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు.
తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు, ఊహించలేదయ్యా ఈ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా యేసయ్యా. పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా. ఊహించలేదయ్యా ఈ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు, ఊహించలేదయ్యా ఈ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. యేసయ్యా మీకే వందనాలు, పరిశుద్ధుడా మీకే స్తోత్రాలయ్యా. ఇదిగో మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు అయ్యా. అయ్యా మమ్మల్ని బలపరుస్తున్న దేవుడవు నాయన. ఇదిగో కొద్ది నిమిషాలు మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చారయ్యా. మిమ్మల్ని స్తుతించే కృపను మాకు ఇచ్చారు, మిమ్మల్ని కనపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చారు అబ్బా. అందరూ కోలేని ధన్యత మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు అయ్యా. స్తుతిని అందదగిన దేవుడవు నీవే నాయన, అధిక స్తోత్రం అందదగిన దేవుడవు నీవే నాయన. ఎల్ల వేళలా స్తుతిని అందదగిన వాడవు నీవే నాయన. అన్ని నామముల కన్నా పై నామం కలిగిన దేవుడవు నాయన. స్తోత్రార్హుడవు పూజార్హుడవైన దేవుడవు నీవే నాయన. అటు గొప్ప దేవుడు అయిన మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ఇదిగో అల్పులమైన దీనులమైన మాకు అనుగ్రహించినందుకై మీకు వందనాలు. మా జీవితాల్లో మీరు చేసిన అనేకమైన మేలులను బట్టి, ఊహకందని కార్యాలను బట్టి నాయన, తలంచని అయా కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. మమ్మల్ని ఎంతవరకు సజీవులుగా ఉంచటమే కాదు కానీ మా జీవితాల్లో నాయన ఎన్నెన్నో మేలులు జరిగిస్తున్న మా దేవా, మా దేవునిగా, మా తండ్రిగా, మా తల్లిగా, మా కాపరిగా, మా జీవితంలో సర్వము నీవుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న మా యేసయ్యా మీకే వందనాలయ్యా. ఏమిచ్చి మీద రుణం తీర్చగలమయ్యా, ఏమిచ్చి మీద రుణం తీర్చగలము నాయన. ఇదిగో మిమ్మల్ని ఆరాధించే కృప భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఆరాధన పాల్గొని బిడ్డలందరినీ దీవించండి, ఆరాధించిన బిడ్డలందరినీ దీవించండి. ఇంకా నాయన అయా తండ్రి హృదయంలో ఇంకా మీ భయభక్తులతో అయా మిమ్మల్ని ప్రేమిస్తూ మిమ్మల్ని మీ సేవించే వారంగా మేమందరము ఉండటం మీ కృప దయచేయండి. ఇదిగో మీరు అక్కడ దినాల్లో ఉండగా అనిత్యత్వం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. సరైన సిద్ధపాటు కలిగిన ఆయన మేమందరం ఆయన నీ సన్నిధిలో కనబడడానికి నా ప్రభువా అయా మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. వచ్చిన వారిని దీవించండి, రావాల్సిన బిడ్డలను కూడా మీరు నడిపించి ఈ పునరుద్ధాన దినపు ఆరాధన ఆద్యంతం మీ కృపలో జయకరంగా జరిగించుకోండి. ముందున్న సమయాన్ని మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాను. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.